హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ ఆర్ క్లాసెస్. ఈ వీడియోలో మనము మే 15th ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా నోట్ మేకింగ్ చేసుకోండి. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, నోట్ మేకింగ్ చేసుకోండి అని చెప్పేసి. దీని యొక్క రిజల్ట్ అనేది మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు అర్థమవుతుందండి. ఎందుకంటే ఫస్ట్ మన స్ట్రెంగ్త్ని నమ్ముకోవాలి. ఆఫ్టర్ దట్ మనం ఏదైనా ఆల్టర్నేట్ సోర్స్ చూసుకోవాలి తప్ప మన స్ట్రెంగ్త్ని కాదని మీరు ఆల్టర్నేట్ చూస్తే మాత్రం ఇబ్బంది పడతాం. అందువల్ల ఒక నెల 2 నెలలు లేకపోతే 3 నెలలు కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత మీరు నోట్స్ రాయిందే నిద్రపోరండి. ఆ విధంగా మీకు అలవాటు అవుతుంది. ప్రాపర్గా నోట్ మేకింగ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి న్యూస్ పేపర్లో వచ్చేవి, ప్రతి మీరు యూట్యూబ్ ఛానల్లో చూసేవి, ప్రతిదీ మీకు థర్డ్ పార్టీ యాక్సెస్ లైక్ మనకి వే టు ఎస్ఎంఎస్ కానివ్వండి, ఇలాంటి ప్లాట్ఫామ్లో లేదా మీకు ఇన్స్టాలో కానివ్వండి, ఇలాంటివి వాటిలో మీరు చూసేవన్నీ కూడా కరెంట్ అఫైర్సే కాదని నేను అనను. అవి ఎగ్జామ్లో ఎంతవాటికి వస్తాయి అన్నదే మీరు క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, పుంఖాలుగా అంటే మనకి ఒక నెలలో దాదాపుగా 200 పేజీలు, 300 పేజీలు, 400 పేజీలు పీడిఎఫ్లు చదివి ఇబ్బంది పడమాకండి. అది ఆర్టిఫిషియల్. దాని నుంచి ఎగ్జామ్లో రావు విచ్ మీన్స్ రావు అంటే అసలు రావని కాదండి. 500 పేజీలు చదివి దాంట్లో 50 క్వశ్చన్లు రావటం కాదు, 150 పేజీలు చదివి దాంట్లో 50 క్వశ్చన్లు రావాలి. ఆ సూత్రాన్ని మీరు మర్చిపోవద్దు. అందువల్ల ఎన్ని గుర్తుంచుకుంటే గుర్తుండవండి, ఏవి కూడా అన్ని గుర్తుండవు. మనము చాలా క్వాలిటీగా చదవాలి. ఆ క్వాలిటీయే నేను అందిస్తున్నాను. చూడండి, డైలీ 10 కరెంట్ అఫైర్స్ లెక్కగట్టండి. డైలీ ఒక యావరేజ్గా అండి ఒక 10 అనుకుందాం లేదా 9 అనుకుందాం. అంటే దాదాపుగా నెలకి 280 నుంచి 300 కరెంట్ అఫైర్స్ వస్తాయి. మళ్ళీ దాంట్లో సబ్ పాయింట్స్ కూడా ఉంటాయండి. అవన్నీ కలిపితే నెలకి మీకు దాదాపుగా ఒక 700 నుంచి 800 పాయింట్స్ వస్తాయండి ఒక్క నెలకే. మరి అలాంటివి మీరు దాదాపుగా 10 months చదవాలండి. మరి అన్నీ గుర్తుంచుకుంటారండి? ఎగ్జామ్లో కూడా అన్నీ అడగరండి. అందువల్ల నేను ఇక్కడ ఇచ్చే ప్రతి స్లైడ్ కూడా మిమ్మల్ని ఎగ్జామ్లో దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నాను. అందువల్ల మీరు ప్రాపర్గా ఇవి నోట్ మేకింగ్ చేసుకోండి, సరిపోతాయి. ఏమైనా 1 or 2 పాయింట్స్ ఏమైనా మనం కవర్ చేయలేకపోతే అది కూడా చెప్తున్నా, నేను మీకు ఖచ్చితంగా మారథాన్ సెషన్లో కానివ్వండి, లేకపోతేనేమో ఏదైనా లైవ్ సెషన్ తీసుకున్నప్పుడు కానివ్వండి, లేకపోతే నేను టెస్ట్ సిరీస్ కూడా నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నానండి. దాంట్లో కానీ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? రైట్. అంతవరకు కూడా మీరు ప్రాపర్గా మీ నోట్బుక్ మీరు రాసుకోండి. ఓకేనా? రైట్. మే 15th ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. అందరూ బాగున్నారా? బాగా ప్రిపేర్ అవుతున్నారా? ఎప్పుడు వస్తా సార్ డిజిటల్ బోర్డు మీదకి? అవునా, నాకు కూడా ఎంత త్వరగా రావాలో ఉందో అండి డిజిటల్ బోర్డు మీదకి. మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని. అంటే ఇట్లా కూడా చూస్తున్నాం, ఇట్లా కూడా మాట్లాడుతున్నాం. బట్ డిజిటల్ బోర్డు మీద చూసింది వేరు, ఇట్లా చూసింది వేరు. ఆ విషయం నాకు తెలుసు. బట్ ఇంకా ఆప్షన్ తప్పక దీంట్లో చేస్తున్నాం. కొంచెం ఓపిక పెట్టారు. దాదాపుగా 20 days ఓపికగా ఉన్నారు. వితిన్ 1 week, ఒక్క 1 week ఓపికగా ఉండండి. మేబీ నెక్స్ట్ మంగళవారం లేదా బుధవారం కల్లా ఖచ్చితంగా నేను మీ ముందుకు వస్తాను. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, వివిధ రాష్ట్రాల్లో చూస్తున్నటువంటి తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా మన ఛానల్ని లైక్ చేసే ప్రయత్నం చేయండి. షేర్ అంటారా? క్లాస్ అయిపోయిన తర్వాత మీకు టైం ఉన్నప్పుడు మీరు ఎటు షేర్ చేస్తారు. ఓకేనా? రైట్, స్టార్ట్ చేద్దాం. ఈరోజు మే 15th, మే 15వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. రైట్. ఫస్ట్ వన్ చూడండి. రైట్. ఫస్ట్ వన్ చూసినట్లయితే ఆర్ ముకుందన్ బికమ్స్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సిఐఐ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనం పాయింట్ ఏంటి సార్ అంటే, ఫస్ట్ ఇదేంటో తెలియాలండి. సిఐఐ అంటే ఏంటో తెలియాలి. సిఐఐ అంటే ఏంటి సార్ అంటే కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అని చెప్పేసి అంటాం. దీని ఫుల్ ఫామ్ కూడా ఎగ్జామ్లో గతంలో అడిగిన సందర్భాలు ఉన్నాయి. కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అని చెప్పేసి అంటాం. దానికి నూతన ప్రెసిడెంట్గా అంటే నూతన అధ్యక్షుడిగా ఎవరు వచ్చారు సార్ అంటే ఆర్ ముకుందన్ గారు రావడం జరిగింది అనే పాయింట్ గుర్తుంచుకోండి. ఇక్కడ చూస్తే ఆర్ ముకుందన్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ ఆఫ్ టాటా కెమికల్స్ లిమిటెడ్. అంటే గతంలో ఈ యొక్క టాటా కంపెనీకి సంబంధించినటువంటి టాటా కెమికల్స్ లిమిటెడ్ ఆ కంపెనీకి సీఈఓగా పనిచేశారు. అక్కడి నుంచి వీరు కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి ప్రెసిడెంట్గా ఎన్నికవటం జరిగింది. గతంలో మనకి రవి మీనన్ అని చెప్పేసి ఉండేవారండి. మీ నోట్బుక్లో కూడా ఉంది చూడండి. గతంలో మన ఫాలోవర్స్ ఎవరైనా నోట్స్ రాసుకొని ఉంటే కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి రాజీవ్ మీనన్ అని చెప్పేసి అంటాము, వారు ఉండడం జరిగింది. ఇప్పుడు వారి ప్లేస్లోకి ఆర్ ముకుందన్ గారు 2026-27 ఈ యొక్క కాలానికి గాను వీరు ఎన్నికవడం జరిగింది.
అంతే. సో మరి దీనికి సంబంధించినటువంటి స్టాటిక్ పార్ట్ ఒకసారి చూద్దాం, చూడండి. సో కరెంట్ అఫైర్ ఏంటండి, అయిపోయింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి ప్రెసిడెంట్గా ఎవరు వచ్చారు ఇటీవల కాలంలో అంటారు. అన్నప్పుడు ఆర్ ముకుందన్ అని గుర్తుంచుకోండి, అంత అయిపోతుంది. ముకుందా ముకుందా అని పాట కూడా ఉంటుంది కదా, లైక్ దట్. ఓకేనా. మరి ఇప్పుడు కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, సో ఇది అసలు ఏంటి సార్ అంటే ఏంటి సార్ అసలు అది, అదే కదా మన డౌట్. మన భారతదేశంలో ఇట్ ఈస్ అ నాన్ గవర్నమెంటల్ ట్రేడ్ అసోసియేషన్ అని చెప్పేసి అంటాం. అంటే ఈ యొక్క కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అండ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కంపెనీస్ అండి, ఇవన్నీ కూడా సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. మన భారతదేశంలో ట్రేడ్ బిజినెస్ ఎలా చెయ్యాలో ఈ యొక్క కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఏ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ నాట్ ఏ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇది మనకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాదండి. ఇట్ ఈస్ ఎ నాన్ గవర్నమెంటల్ ట్రేడ్ అసోసియేషన్ అని చెప్పేసి అన్నాను. దీంట్లో కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అంటే ప్రైవేట్ కంపెనీస్, గవర్నమెంట్ కంపెనీస్, ఎంఎస్ఎంఈస్, ఇవన్నీ కూడా దీంట్లో సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. వీరు బిజినెస్ ఏ విధంగా చేయాలి, బిజినెస్ పాలసీస్ ఏ విధంగా ఉండాలో ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉంటారు, రైట్. సో మనకి ఈ యొక్క దీన్ని ఎప్పుడు సార్, ఇట్ ఈస్ ఏ నాన్ గవర్నమెంటల్ ట్రేడ్ అసోసియేషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, రైట్. మరి దీన్ని ఎప్పుడు సార్ ఏర్పాటు చేశారు, 1895లో ఏర్పాటు చేశారు. విచ్ ఈజ్ లొకేటెడ్ అంటే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ సార్ అంటే ఢిల్లీ అని చెప్పేసి అంటామండి. చాలా ఎగ్జామ్లు అడిగారు, గుర్తుంచుకోండి. ఓకేనా. ఇప్పుడు 2026-27కి సంబంధించి ఎవరు వచ్చారు సార్ అంటే ఆర్ ముకుందన్ గారు రావడం జరిగింది అనే పాయింట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది, అంతే, సింపుల్. నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. లెహ్ పేరు వినే ఉంటారండి. లెహ్ అంటే లదాఖ్లో ఉంటుంది. గెట్స్ ఇండియాస్ హైయెస్ట్ ఆస్ట్రోటర్ఫ్ ఫుట్బాల్ గ్రౌండ్ అని చెప్పేసి అంటున్నారు. చూడండి ఒకసారి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్ ఏంటి సార్ అంటే ఇదిగోండి, ఆస్ట్రోటర్ఫ్ అని చెప్పేసి అంటాం. ASTRO ఆస్ట్రోటర్ఫ్, TURF టర్ఫ్, ఆస్ట్రోటర్ఫ్ ఫుట్బాల్ గ్రౌండ్ అంట. సో అంటే ఏంటి సార్ అసలు ఆస్ట్రోటర్ఫ్ అంటే గ్రౌండ్ అంటే ఏంటి సార్, ఏం లేదండి. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఏదైతే ఈ పిక్లో చూస్తున్నట్లు ఇదిగోండి గడ్డిని చూసారా, ఇదిగోండి గ్రాసును చూసారా, ఇవంతా కూడా ఆర్టిఫిషియల్ సింథటిక్ అండి, గడ్డి, ఆర్టిఫిషియల్ గడ్డి అండి. మామూలుగా అయితే ఏవైతే మనం చిన్న స్టేడియం కానివ్వండి, లేకపోతేనేమో వాక్ అండ్ స్టేడియం కానివ్వండి, స్టేడియంస్లో లేదా నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం ఇలాంటి వాటిలో గ్రాస్ అనేవి న్యాచురల్గా పెంచుతారండి, గడ్డి అనేది. బట్ ఇక్కడ ఏంటి సార్ అంటే ఆర్టిఫిషియల్ గడ్డి అన్నట్టు. సో ఇది మనకి బురద కానీ అలాంటివి ఏమి లేకుండా బాల్ ఎగరడం కానీ, సో అంతా కూడా మామూలుగా న్యాచురల్ గడ్డిలాగే ఉంటుంది. సో అలా ఒక ఏర్పాటు చేసినటువంటి ఆస్ట్రోటర్ఫ్ ఫుట్బాల్ గ్రౌండ్ అని చెప్పేసి అంటాం. ఎక్కడ ప్రారంభించారని ఎగ్జామ్లో అడుగుతారు. అన్నప్పుడు లదాఖ్ లెహ్లో ప్రారంభించారు. ఖేలో ఇండియా ప్రోగ్రాంలో భాగంగా, గుర్తుంచుకోండి, ఏ స్కీమ్లో భాగంగా, ఖేలో ఇండియా ప్రోగ్రాంలో భాగంగా సో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది అనే పాయింట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే రైట్, సో ఇక్కడ మనం చూసినట్లయితే సో దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క ఫుట్బాల్ గ్రౌండ్ ఏదైతే ఉందో సో ఇది ఎక్కడ సార్ అంటే లదాఖ్ అని చెప్పేసి అంటామండి, లదాఖ్ అని చెప్పేసి అంటాం. సో ఇది మనకి 11,500 ఫీట్ హై ఆల్టిట్యూడ్లో అంటే ఎత్తులో ఇది ఉండడం జరిగింది. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం హిల్ ఏరియాస్లో క్రీడాకారులను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంలో ఇలాంటి స్టేడియంస్ను ఏర్పాటు చేస్తూ ఉంది గవర్నమెంట్. సో దాదాపుగా 30 కోట్లు ఖర్చు అయిందండి. ఎన్ని కోట్లు సార్ అంటే 30 కోట్లు ఖర్చు అవ్వడం జరిగింది అనే పాయింట్ గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ మనకి ఆస్ట్రోటర్ఫ్ అనేది ఇక్కడ కీవర్డ్ అండి. అంటే ఇది మనకి సహజమైన గడ్డిలా కనిపిస్తుందే తప్ప సహజమైన గడ్డి కాదు. సో ఇది మనకి ఆట ఉపరితలం అనేది చాలా సర్ఫేస్గా ఉంటుంది. సో ఓకేనండి, న్యాచురల్ గడ్డిలాగే ఉంటుంది, ఆడడానికి కూడా చాలా అనువుగా ఉంటుంది. ఓకేనండి, ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఎక్కడ అని అడుగుతారు, లదాఖ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మరి దీన్ని ఎవరు సార్ ప్రారంభించారు, లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ అండి. సో ఎవరు సార్ మరి ప్రస్తుతం లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరున్నారు సార్ అంటే సో మనకి వినయ్ కుమార్ సక్సేనా. సో క్వశ్చన్ ఫర్ యూలో కూడా మిమ్మల్ని అడిగినట్టున్నాను. వినయ్ కుమార్ సక్సేనా అనే వ్యక్తి ప్రస్తుతం లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. మరి అదేవిధంగా లదాఖ్ అనగానే మీకు ఏ పాయింట్స్ గుర్తు రావాలండి, ఇటీవల కాలంలో లదాఖ్లో సో 2 డిస్ట్రిక్ట్స్ ఉంటే దాన్ని ఒక 5కు పెంచి మొత్తం 7 డిస్ట్రిక్ట్స్ అంటే కొత్తగా ఒక 5 డిస్ట్రిక్ట్స్ని తీసుకొచ్చారు. ఆ డిస్ట్రిక్ట్స్ ఏంటి సార్ అంటే మీ నోట్స్లో ఉన్న ఒకసారి చెక్ చేసుకోండి.
చదవండి. ఇప్పుడు మీరు చదవాలి. ఆ 5 డిస్ట్రిక్ట్స్ ఏంటో మీరు చదువుకోవాలి. అదేవిధంగా మనకి లదాఖ్ అనగానే ఒక కన్జర్వేషన్ పార్క్ గుర్తు రావాలండి. ఏంటి సార్ అది మనకంటే ఏంటండి పెట్రో గిల్ఫ్ అని చెప్పేసి అంటామండి. పెట్రో గిల్ఫ్ కన్జర్వేషన్ పార్క్ అని చెప్పేసి ఒక పార్కుని రీసెంట్గా మనకి వినయ్ కుమార్ సక్సేనా గారు లెహ్లో ప్రారంభించారు. అంటే పురాతన కాలంలో ఉన్నటువంటి ఏవైతే లిపిలు కానివ్వండి, సో ఆ యొక్క రాతికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానివ్వండి, సో ఇక్కడ దీంట్లో పెడతారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. ఓకేనండి, లదాఖ్. సో అదేవిధంగా హెమీస్ నేషనల్ పార్క్ కూడా మీకు గుర్తు రావాలండి. హెమీస్ లదాఖ్లో ఉంటుంది. మన భారతదేశంలోనే అతిపెద్ద నేషనల్ పార్క్ ఏంటి సార్ అంటే హెమీస్ నేషనల్ పార్క్ అని చెప్పేసి అంటాము. స్నో లెపర్డ్స్ అనేవి దీంట్లో బాగా ఫేమస్. అదేవిధంగా హెమీస్ ఫెస్టివల్ అని చెప్పేసి కూడా ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు సార్ అంటే లదాఖ్లోనే చేస్తారు. ఈ పాయింట్లన్నీ కూడా మనం రీసెంట్గా డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా మీ నోట్బుక్లో ఉన్నాయి. ఒకసారి రివిజన్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వన్ చూడండి. ఎస్, ఇది రీజనల్ అంశాలకు సంబంధించింది, ప్రాంతీయ అంశాలకు సంబంధించింది. విశ్వవిద్యాలయాలలో లేదా విద్యాలయాల్లో అండి, విశ్వవిద్యాలయాలు కాదు, విద్యాలయాలలో మౌలిక సదుపాయాల కల్పనకు సొసైటీ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఏపీ గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి అంటామండి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వము మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం కింద ఏపీ స్కూల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇలాంటివి ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఉంది. చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసము రాష్ట్ర ప్రభుత్వము ఏ కార్యక్రమం కింద సో మనకి డోనర్స్ని తీసుకోవడం జరిగింది, అంటే ఏ పథకం కింద మనకి ఏవైతే విరాళాలు సేకరించడం జరుగుతుంది అని చెప్పేసి అంటే మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం కింద ఏపీ స్కూల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సొసైటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ యొక్క ఏపీ స్కూల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సొసైటీ ఏం చేస్తుంది సార్ అంటే మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం కింద ఎవరైతే దాతలు ఉంటారో, ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉంటారో, సో వాళ్ళ దగ్గర నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం, అంటే సామాజిక బాధ్యత అని చెప్పేసి అంటాం. దాని కింద ఫండ్స్ అనేవి కలెక్ట్ చేసి అక్కడ స్కూల్స్ని, అక్కడ ఉన్నటువంటి జూనియర్ కాలేజెస్ని అభివృద్ధి చేస్తారు. ఏ కార్యక్రమం కింద అని మిమ్మల్ని రేపు ఎగ్జామ్లో అడుగుతారండి. మనబడి మన భవిష్యత్తు అనే కార్యక్రమం కింద. సో దీనికోసం ఏర్పాటు చేసిన సొసైటీ ఏంటి సార్ అంటే ఏపీ స్కూల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సొసైటీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. పర్టికులర్గా డిఎస్ యాస్పిరెంట్స్ బాగా గుర్తుంచుకోవాలి ఈ కరెంట్ అఫైర్. ఈ సొసైటీ ఏర్పాటు దాతల కోసం ప్రత్యేకంగా డోనర్ పోర్టల్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ఎవరైతే డొనేట్ చేయాలనుకుంటున్నారో ఒక పోర్టల్ ద్వారా కూడా డొనేట్ చేయొచ్చండి. దాన్ని డోనర్ పోర్టల్ అని చెప్పేసి తీసుకొచ్చారు. సో విద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కోసం కల్పన కోసం సొసైటీ ఏపీ స్కూల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సొసైటీని ఏర్పాటు చేశారు. సో వీరి కోసం ఏదైతే దాతల కోసం వీరు ప్రత్యేకంగా ఏ పోర్టల్ని తీసుకొచ్చారంటే డోనర్ పోర్టల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఒక సొసైటీ లేదా ఒక బోర్డు అనుకోండి. ఏ బోర్డు అంటేనేమో ఏపీ స్కూల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సొసైటీ, ఏ పోర్టల్ అంటేనేమో డోనర్ పోర్టల్, ఏ కార్యక్రమం అంటే మనబడి మన భవిష్యత్ కార్యక్రమం. ఎగ్జామ్లో బిట్టి ఎలా అడుగుతారో చూసి మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా? మరి అదేవిధంగా ఈ యొక్క ఏపీ స్కూల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సొసైటీకి సో ఈ చైర్మన్గా ఎవరుంటారు అని మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే సో దీనికండి ఏది స్కూల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సొసైటీకి ఏంటంటే స్కూల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సొసైటీకి చైర్మన్గా ఎవరుంటారు సార్ అంటే పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఉంటారండి. ఎవరుంటారు సార్ చైర్మన్గా అంటే చైర్మన్గా ఎవరుంటారు అని మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే సో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, విద్యాశాఖ సెక్రటరీ లేదా కార్యదర్శి అని చెప్పేసి అంటామండి. కార్యదర్శి వారు చైర్మన్గా ఉంటారు. రేపు మీకు ఎగ్జామ్లో సీఎం ముఖ్యమంత్రి గారు దీనికి చైర్మన్గా ఉంటారు, లేదా డిప్యూటీ సీఎం చైర్మన్గా ఉంటారు, లేదా విద్యాశాఖ మంత్రి వారు ఉంటారు అని ఇలా ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. సో అందువల్ల పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఈ యొక్క ఏదైతే ఏపీ స్కూల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సొసైటీకి చైర్మన్గా ఉంటారు. సో ఇది ఏపీకి సంబంధించిన అంశం. ఏపీ వారు మాత్రమే చదువుకోండి, తెలంగాణ వారు అవసరం లేదు. రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 2047 నాటికి మానవరహిత వ్యవసాయం అట. ఏంటి సార్ 2047 నాటికి మానవరహిత వ్యవసాయమా అంటే మనుషులు వ్యవసాయం చేయరా సార్? చేస్తారు కాదు చేపిస్తారు. వాళ్ళు చేయరండి, చేపిస్తారు. ఇప్పుడు చూసారా, ఒకప్పుడు మందులను పిచికారీ చేయాలంటే ఓకేనండి రైతులు, ఇప్పుడు అట్లా కాదండి, డ్రోన్స్ వచ్చేసినాయి.
అదేవిధంగా పొలంలో కలుపు తీయాలంటే డ్రోన్స్ వచ్చినాయండి. అన్ని చోట్ల రాలేదు, కొన్ని చోట్ల. అదేవిధంగా ఏవైతే ఆ వరి కోయటం కానివ్వండి, వరి కోత మిషన్స్ వచ్చినాయి. సో రేపు ఆ మిరపకాయలు తీయటం, ఆ పత్తి విరవడం ఇలాంటివి వెళ్తారు కదా, ఇంకా అవి కూడా ఉండదండి. మిషన్సే తీస్తాయి. కొన్ని డెవలప్డ్ కంట్రీస్లో మిషన్సే చేస్తాయి అన్నీ కూడా. ఓకేనా. సో మరి వీటికి సంబంధించి 2047 కల్లా మానవ రహిత వ్యవసాయం అంట. ఏ 2 దేశాల మధ్య ఒప్పందం జరిగింది, ఎక్కడెక్కడ ఒప్పందం జరిగింది, ఎవరు భాగస్వాములుగా ఉన్నారు అన్నది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే భారత్, ఆస్ట్రేలియా దేశాలు గుర్తుంచుకోండి. 2047 నాటికి మానవ రహిత వ్యవసాయం చేయాలని ఏ 2 దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని అడుగుతారు. లేదా భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది అని చెప్పేసి అడుగుతారు. అన్నప్పుడు ఆస్ట్రేలియా దేశంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో భారత్, ఆస్ట్రేలియా దేశాల పరస్పర సహకారంతో తెలంగాణలోని ఆచార్య జయశంకర్ రాష్ట్ర విశ్వవిద్యాలయము కేంద్రంగా, అంటే ఏ విశ్వవిద్యాలయం కేంద్రంగా ఈ పరిశోధనలు జరుగుతున్నాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆచార్య జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కేంద్రంగా 2047 నాటికి మానవ రహిత వ్యవసాయ విధానాన్ని చేపట్టేందుకు ఉద్దేశించినటువంటి స్మార్ట్ ఫార్మ్ నెట్వర్క్, గుర్తుంచుకోండి, స్మార్ట్ ఫార్మ్ నెట్వర్క్ ప్రారంభమైనది. 2047 నాటికి మానవ రహిత వ్యవసాయం కోసము ఏ నెట్వర్క్ని ఏర్పాటు చేయడం జరిగిందంటే స్మార్ట్ ఫార్మ్ నెట్వర్క్ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ అమలుకు తెలంగాణ అగ్రివర్సిటీ, హైదరాబాద్ పరిశోధన ఆవిష్కరణల కేంద్రము, ఆస్ట్రేలియాలోని చార్లెస్ స్టర్ట్ వర్సిటీ, బెంగళూరు సైన్స్ టెక్నాలజీ క్లస్టర్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ నోట్ మేకింగ్ చేసుకోండి, ఖచ్చితంగా ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో అదేవిధంగా 2047 కల్లా మానవ రహితం అంట. మరి 2047 అంటే టార్గెట్ ఏంటి? ఓకేనా. సో ఇక్కడ చూద్దాం. చూసే ముందు సార్ మీరు ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా నోట్స్ రాసుకోమన్నారు కదా, ఇక్కడ పాయింట్ ఎగ్జామ్లో ఎలా అడగొచ్చు సార్, ఏ దేశాల మధ్య అంటే మీకు చెప్పాను, ఇండియా, ఆస్ట్రేలియా. సో ఏ విశ్వవిద్యాలయం వేదిక అయింది దానికి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆచార్య జయశంకర్ రాష్ట్ర విశ్వవిద్యాలయం. మరి దీనికోసం వీరు పెట్టినటువంటి ప్రాజెక్ట్ పేరేంటి సార్ అంటే స్మార్ట్ ఫార్మ్ నెట్వర్క్ అని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ పేరు పెట్టారు. మరి దీంట్లో ఎవరెవరు భాగస్వాములు అయ్యారన్నది కూడా ఇంపార్టెంటే. అంటే చాలా సంస్థలైనవి, ప్రధానంగా మనం గుర్తుంచుకుంటే తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, సో హైదరాబాద్ పరిశోధన ఆవిష్కరణల కేంద్రం, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి చార్లెస్ స్టడ్ వర్సిటీ, బెంగళూరు సైన్స్ టెక్నాలజీ అని చెప్పేసి అంటాం. ఓకేనండి. వీళ్ళు ప్రధానంగా ఎంఓయూ చేసుకున్నారు. ఇంకా కొన్ని సంస్థలు ఉన్నాయి చిన్న చిన్నవి, అవసరం లేదు. రైట్. 2047 అనగానే మీకు కొన్ని టార్గెట్స్ గుర్తు రావాలండి. ఏంటండి? వికసిత భారత్, డెవలప్డ్ కంట్రీ. భారతదేశం 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుంది. దాన్ని వికసిత భారత్ అంటాం. ఇన్సూరెన్స్ ఫర్ ఆల్, ప్రతి ఒక్క వ్యక్తి జీవిత బీమాను, జీవిత భాగస్వామిని కాదండి, జీవిత బీమాను కలిగి ఉండాలి అని చెప్పేసి IRDA టార్గెట్గా పెట్టుకుంది. అదేవిధంగా సికిల్ సెల్ ఎనీమియా అని చెప్పేసి రక్తహీనతను 2047 కల్లా భారతదేశం నుంచి తరిమివేయాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో ఈ టార్గెట్స్ గతంలో కూడా డిస్కస్ చేసాం, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. ఎస్, వచ్చారు. ఎవరు వచ్చారు? కేరళ నూతన సీఎం సతీసన్ అని చెప్పేసి అంటాం. చూడండి, సతీష్ కాదండి, సతీసన్ అని చెప్పేసి అంటాము. వీరు ఈ నెల 18వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈరోజు 15 కదా, 16, 17, 18 ఇంకా 3 రోజులు ఉన్నాయి. 18వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 2001 నుంచి పరావూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత 5 ఏళ్ళుగా కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూడా వీరు పనిచేయటం జరిగింది. సో ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానము వీరి పేరుని సెలెక్ట్ చేయడం జరిగింది, ఎందుకంటే అక్కడ కాంగ్రెసే విన్ అయిందండి. ఓకే, 5 స్టేట్స్లో కాంగ్రెసే విన్ అయింది అక్కడ. సో మరి ఇక్కడ వీరి గురించి మనం చూసినట్లయితే మరి ఈ యొక్క ఎవరు సార్ అంటే ఈయన పేరు వీడి సతీషన్ అని చెప్పేసి అంటామండి. సో వీడి సతీషన్ అని చెప్పేసి అంటామండి, వీడి సతీషన్ గారు. మరి ఇక్కడ చూస్తే ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పర్సన్. మరి కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం సీట్లు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 140 సీట్స్ ఉన్నాయండి. ఆ 140 సీట్స్కి కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి సార్ అంటే 63 సీట్లు వచ్చినాయి. సో CPIM అని చెప్పేసి అంటామండి, అంటే మార్క్సిజం. సో దీన్ని పినరన్ విజయ్ గారు ఈ పార్టీకి నేతృత్వం వహించేవారు. సో వీరు ఓడిపోయారు, 26 సీట్లు రావడం జరిగింది. సో ఆ తర్వాత IUML అని చెప్పేసి అంటామండి. IUML అంటే దీని ఫుల్ ఫామ్ ఏంటి సార్ అంటే సో మనకి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అని చెప్పేసి అంటామండి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అని చెప్పేసి అంటాము.
దీనికి 22 సీట్లు రావడం జరిగింది. మరి బీజేపీ పార్టీకి ఎన్ని వచ్చినాయి సార్ అంటే 3 సీట్లే రావడం జరిగిందండి కేరళలో. సో పినరన్ విజయ్ గారి ప్లేస్లో ఇప్పుడు మనకి ఎవరు రాబోతున్నారంటే విడి సతీష్ గారు రాబోతున్నారు. ఈయన 13th చీఫ్ మినిస్టర్గా రాబోతున్నారు కేరళ రాష్ట్రానికి. ఓకేనా? సో ఈ పాయింట్లు గుర్తుంచుకోండి సరిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనం చూసాం తమిళనాడుకి సంబంధించి జోసెఫ్ విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వెస్ట్ బెంగాల్కి సంబంధించి బీజేపీ ప్రభుత్వం, సో మనకి ఏదైతే తమిళనాడు ఉందో తమిళనాడుకి సంబంధించి తమిళగ వెట్ర కజగం ఆ పొలిటికల్ పార్టీ ఎవరైతే ఉన్నారో జోసెఫ్ విజయ్ గారు తమిళనాడు రాష్ట్రానికి సీఎంగా రావడం జరిగింది. వెస్ట్ బెంగాల్కి బీజేపీ ఫస్ట్ టైం రావడం జరిగింది. సువేందు అధికారి చీఫ్ మినిస్టర్గా 9వ చీఫ్ మినిస్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత మనకి అస్సాంకి రెండవసారి హిమంత బిస్వ శర్మ గారు సీఎం అయ్యారు. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ 3వసారి. మరి అదేవిధంగా పుదుచ్చేరికి 5వసారి రంగస్వామి గారు ప్రమాణ స్వీకారం చేశారు అని చెప్పేసి డిస్కస్ చేశాం. ఇప్పుడు 5వ రాష్ట్రం అని చెప్పేసి అనొచ్చు. అంటే 4 రాష్ట్రాలు ఒక యూటీ అండి. చివరగా కాంగ్రెస్ సీఎం గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వేళల్లో. ఎందుకని మంచిది, ప్రమాణ స్వీకారాల ఆర్డర్ కూడా గుర్తుంచుకోండి. ఫస్ట్ ఎవరు చేశారు, సెకండ్ ఎవరు చేశారు, థర్డ్ ఎవరు చేశారని కూడా మేబీ ట్రిక్కీగా అడగొచ్చు ఎగ్జామ్లో. ఫస్ట్ ఎవరు చేశారు, సెకండ్ ఎవరు చేశారు, థర్డ్ ఎవరు చేశారు, ఇవన్నీ కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా అండి? రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. రైట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే శ్రీజేష్ స్థానంలో సోయేజ్ గారు రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే భారత జూనియర్ ఫుట్బాల్ జట్టు చీఫ్ కోచ్గా ఫ్రాన్స్ దిగ్గజం ఫ్రెడరిక్ సోయేజ్ను హాకీ ఇండియా ఎంపిక చేసింది. 1995 నుంచి 2010 వరకు కూడా ఫ్రాన్స్ తరపున అయిన 196 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 195 గోల్స్ సాధించాడు. కోచ్గాను సోయేజ్కు తిరిగిలేని రికార్డు ఉంది. సింపుల్గా సో మనకి ఇటీవల కాలంలో భారత జూనియర్ పురుషుల జట్టుకు చీఫ్ కోచ్గా ఎవరు వచ్చారు అంటారు అన్నప్పుడు ఆయన పేరు ఫ్రెడరిక్ సోయేజ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా? హాకీ గుర్తుంచుకోండి. సో ఇక్కడ చూస్తే భారత జూనియర్ పురుషుల జట్టుకు చీఫ్ కోచ్గా ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఫ్రెడరిక్ సోయేజ్ను హాకీ ఇండియా ఎంపిక చేసింది. ఓకేనండి? రేపు మీకు ఎగ్జామ్లో అడగాలనుకుంటే భారత జూనియర్ పురుషుల జట్టు హాకీ ఇండియా కోచ్గా ఎవరు వచ్చారు, చీఫ్ కోచ్గా ఎవరు వచ్చారు అని చెప్పేసి అడుగుతారు. అన్నప్పుడు సోయేజ్ అని గురించి గుర్తుంచుకోండి. ఏ దేశం అడుగుతారు అంతే, అంతమించి ఏం లేదు. గతంలో మనకి శ్రీజేష్ అని చెప్పేసి ఉండేవారు, మన ఇండియానే. సో వారి ప్లేస్లో వీరిని ఎంపిక చేయడం జరిగింది. స్ట్రైట్ క్వశ్చన్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏపీకి ఉత్తమ పర్యాటక ప్రచార రాష్ట్ర అవార్డు రావడం జరిగిందండి. ఏపీకి ఉత్తమ పర్యాటక ప్రచార రాష్ట్రం అని చెప్పేసి అవార్డు రావడం జరిగిందండి. సో అంటే మక్కీకి పక్కి తెలుగులో కాకుండా మక్కీకి మక్కి, సో అవార్డు ఇంగ్లీష్లో రాస్తాను చూడండి. దక్షిణాదిలో అతిపెద్ద ట్రావెల్ ట్రేడ్ ఎక్స్పో అయినటువంటి గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ సంస్థ ఆంధ్రప్రదేశ్ను ఉత్తమ పర్యాటక ప్రచార రాష్ట్రం అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. తిరువనంతపురంలో జూన్ 4 అంటే నెక్స్ట్ మంత్ 4న నిర్వహించేటువంటి వేడుకల్లో ఈ అవార్డును ఏపీకి ప్రదానం చేయబోతున్నారు. మరి ఎవరికి? ఏపీ ప్రస్తుత పర్యాటక శాఖ మంత్రి ఎవరు? కందుల దుర్గేష్ అని చెప్పేసి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఓకేనా? వారికి ఎవరండి? కందుల దుర్గేష్ అని చెప్పేసి అంటామండి. కందుల దుర్గేష్ అని చెప్పేసి అంటాం. కందుల దుర్గేష్ అని చెప్పేసి అంటాము. సో వారు ఈ యొక్క అవార్డుని తీసుకోబోతా ఉన్నారు. ఇక్కడ చూస్తే మనకి మెట్రో ఎక్స్పిడిషన్ అవార్డు పేరేంటి సార్ అంటే, సో పక్కాగా తెలుగు అట్లా ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి. సో మనకి మెట్రో ఎక్స్పిడిషన్ GTM అంటే గ్లోబల్ ట్రేడ్ మార్కెట్ టూరిజం అవార్డు 2026 అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఈ యొక్క అవార్డును ఏ రాష్ట్రానికి ఇచ్చారు? ఎందుకంటే ఉత్తమ పర్యాటకుల డెస్టినేషన్గా, అంటే ఎక్కువగా పర్యాటకులు వెళ్ళేటువంటి ప్రాంతం, సాంస్కృతిక అంటే సంస్కృతికి సంబంధించి, ఓకేనా, సంస్కృతికి సంబంధించి ఇలాంటివి ఏవైతే ఆధ్యాత్మిక ప్రాంతాలు కానివ్వండి చూడటానికి అనుకూలమైనటువంటి ప్రాంతం అని చెప్పేసి ఏపీని డిక్లేర్ చేయడం జరిగింది. ఎవరు సార్ అంటే వీరేనండి. ఏంటి? గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ అనేటువంటి ఒక సంస్థ ఈ యొక్క అవార్డుని ఏపీకి ఇవ్వబోతుంది. పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి. ఎస్.
నెక్స్ట్ వన్ చూసినట్లయితే కేంద్రం నుంచి ధ్రువ స్పేస్కు 105 కోట్లు రావడం జరిగిందండి. 105 crores ధ్రువ స్పేస్ అని చెప్పేసి అంటామండి. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, అసలు ఏం చేస్తుంది ఇవి స్టాటిక్ కింద చూద్దాం. అది చూసే ముందర హైదరాబాద్కు చెందినటువంటి అంకుర సంస్థ అంటే స్టార్టప్ సంస్థ ధ్రువ స్పేస్ వీరు కేంద్రం నుంచి 105 కోట్ల గ్రాంట్ను పొందింది. గ్రాంట్స్ చూడండి, ఈ పదం చూడండి. గ్రాంట్స్ అంటే మళ్ళీ ఇవ్వచ్చా, తిరిగి ఇవ్వచ్చా? అవసరం లేదు, ఫ్రీగా ఇచ్చినట్టే కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వానికి చెందినటువంటి రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫండ్ కింద ఈ నిధులను మంజూరు చేసింది ప్రభుత్వం. ధ్రువ స్పేస్ వీరు ప్రాజెక్ట్ గరుడకు ఈ నిధులు అందుతాయి. ఈ ధ్రువ స్పేస్ వారు ప్రాజెక్ట్ గరుడ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని చేపట్టారు. ఆ ప్రాజెక్ట్ గరుడకు డబ్బులు అవసరం అవుతాయంట. ఆ డబ్బులను కేంద్ర ప్రభుత్వము రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫండ్ కింద గ్రాంట్స్ రూపంలో అందించింది. ఎంత? 105 కోట్లు అందించింది. ఈ ప్రాజెక్ట్ కింద భారీ సంఖ్యలో ఉపగ్రహాలను ప్రయోగించేందుకు 500 కిలోల విభాగాలలో ప్రామాణీకరించినటువంటి ప్లాట్ఫామ్ను సంస్థ అభివృద్ధి చేస్తుంది. అంటే ఏంటి సార్ అంటే ఈ ధ్రువ స్పేస్ అనేది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. సో వీరు ఏం చెప్తున్నారు సార్ అంటే ఈ ధ్రువ్ స్పేస్ వారు మనకి పేలోడ్లు అండి. ఇక్కడ చూడండి, సో మనకి 500 కిలోల విభాగంలో ప్రామాణీకరించినటువంటి ప్లాట్ఫామ్ను అంటే పేలోడ్స్ అంటారండి, అంటే ఉపగ్రహాలే. ఆ ఉపగ్రహాలకి సో విద్యుత్ అవసరమైందండి. అదేవిధంగా కమ్యూనికేషన్ సేవలు కూడా అవసరం అవుతాయి. అలాంటివన్నీ కూడా ఈ ధ్రువ స్పేస్ వారే సమకూరుస్తారు. అసలు ఈ ధ్రువ స్పేస్ అనేది 2012లో ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఇది ఉంటుంది. సో ఇది స్మాల్ శాటిలైట్స్ని డెవలప్ చేస్తుందండి. ఇది ఫర్ ఎందుకు సార్ అంటే స్మాల్ శాటిలైట్స్ అని చెప్పేసి అంటాం. స్మాల్ శాటిలైట్స్ని చిన్న శాటిలైట్స్ని అభివృద్ధి చేసేటువంటి ఒక స్పేస్ స్టార్టప్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో ఇది మనకి ఏంటి సార్ అంటే పేలోడ్లకు అవసరమైన అంటే ఈ యొక్క ఏవైతే పేలోడ్స్ అంటే ఉపగ్రహాలకు అవసరమైనటువంటి కొంత కమ్యూనికేషన్ కానివ్వండి, విద్యుత్తును కానివ్వండి, సో ఇవి అందిస్తూ ఉంటుంది. అంటే టెక్నాలజీ పరంగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. రేపు మీకు ఎగ్జామ్లో ఈ ధ్రువ్ స్పేస్ ఏ ప్రాజెక్టుకి గాను కేంద్ర ప్రభుత్వం 105 కోట్లను గ్రాంట్స్ రూపంలో ఇచ్చిందంటారు, లేకపోతే ఏ ఫండ్ కింద ఇచ్చింది అని చెప్పేసి కూడా ఎగ్జామ్లో అడుగుతారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ఫండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనా? సో పనిలో పనిగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ధ్రువ్ స్పేస్ అని చెప్పేసి అన్నామా. రీసెంట్గా మనము స్కై రూట్స్ అని చెప్పేసి మాట్లాడుకున్నామండి. దానికి యూనికార్న్ హోదా ఇచ్చారు. మన భారతదేశంలో ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ని ప్రయోగించింది ఎవరు సార్ అంటే విక్రమ్ ఎస్ అని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని మొత్తానికి ప్రారంభం అని చెప్పేసి పేరు పెట్టారు. సో స్కై రూట్స్ వారు మన భారతదేశంలో ఫస్ట్ ప్రైవేట్ స్కై రూట్స్ వారే. మరి ఫస్ట్ స్పేస్ స్టార్టప్ యూనికార్న్ కంపెనీగా హోదా పొందినటువంటి, మళ్ళీ చెప్తున్నాండి, మన భారతదేశంలో ఏ స్పేస్ స్టార్టప్ యూనికార్న్ హోదాను పొందింది ఫస్ట్ టైం అంటే సో దానికి సంబంధించి ఏంటి సార్ అంటే స్కై రూట్స్ అని చెప్పేసి అంటామండి. స్కై రూట్స్ ఏరోస్పేస్ అని చెప్పేసి అంటాం. ఇది ఎక్కడ సార్ అంటే హైదరాబాద్ కేంద్రంగానే ఇది కూడా పనిచేస్తూ ఉంటుంది. సో ఇంకా హైదరాబాద్ కేంద్రంగా సో మనకి ఈఓఎన్ స్పేస్ ల్యాబ్ అని చెప్పేసి కూడా ఉంటుందండి. స్పేస్ ల్యాబ్ అని చెప్పేసి కూడా ఉంటుంది. ఓకేనా? సో ఇది మెయిన్గా స్కై రూట్స్, ధ్రువ స్పేస్ గుర్తుంచుకోండి. రెండు కూడా హైదరాబాద్ కేంద్రంగానే ఉంటాయి. రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి. ఎస్, క్యాబినెట్ క్లియర్స్ 37,500 crore స్కీమ్ టు ప్రమోట్ కోల్ గ్యాసిఫికేషన్ అని చెప్పేసి అంటున్నారు. ఏంటి సార్ కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏంటి సార్? అదొకసారి చూద్దాం. దీనికోసమట ఎంత అంటండి 37,500 కోట్లను మేము ఖర్చు పెడతాము అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అంటే ఏంటి సార్ అసలు కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏంటి సార్ అసలు? దాన్ని తెలుగులో మనము బొగ్గు వాయుకరణ అని చెప్పేసి అంటామండి. బొగ్గు వాయువీకరణ. దయచేసి బొగ్గు వాయువీకరణ అని చెప్పేసి చదువుకోవద్దు, ఎందుకంటే అది ఎగ్జామ్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. కోల్ గ్యాసిఫికేషన్ అని చెప్పేసి చదువుకోండి. అంటే సో బొగ్గును సింథటిక్ గ్యాస్గా మార్చే ప్రక్రియే ఏంటండి బొగ్గు అండి. కోల్ అని చెప్పేసి అంటామా, కోల్ అని చెప్పేసి అంటాం కదా, బొగ్గు. ఓకేనండి, బొగ్గును సింథటిక్ గ్యాస్గా మార్చేటువంటి ప్రక్రియనే కోల్ గ్యాసిఫికేషన్ అని చెప్పేసి అంటాం. అంటే సో ఈ యొక్క
గ్యాసిఫికేషన్లో కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది. ఏముంటుందండి? కార్బన్ మోనాక్సైడ్ అని చెప్పేసి అంటామండి. మోనాక్సైడ్ అని చెప్పేసి అంటాం అది. తర్వాత వచ్చేసరికి హైడ్రోజన్ ఉంటుంది. హైడ్రోజన్. తర్వాత వచ్చేసరికి CO2 కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందండి. ఓకేనండి. ఈ 3 మిశ్రాల కలయికే సో మనకి కోల్ గ్యాసిఫికేషన్ అని చెప్పేసి అంటాం. దీన్ని సిన్ గ్యాసిఫికేషన్ అని చెప్పేసి కూడా అంటామండి. సిన్ గ్యాసిఫికేషన్ అని చెప్పేసి కూడా అంటాం. లేదా సిన్ గ్యాసిఫికేషన్ అన్న కోల్ గ్యాసిఫికేషన్ అన్న ఒకటే. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏందో అనుకునేది. సింపుల్గా చెప్పాలంటే చూడండి, వ్యవహారికంగా చెప్తాను. ఇప్పుడు మనము మన భారతదేశంలో ఏవైతే పవర్ ప్రొడ్యూసింగ్ కానివ్వండి ఇలాంటి వాటికి మనం బొగ్గు మీదే ఆధారపడతాం. మన భారతదేశంలో రాబోయే 200 సంవత్సరాలకి సరిపడా బొగ్గు ఉందండి. కానీ బొగ్గు వల్ల CO2 లెవెల్స్ బాగా విడుదలవుతున్నాయి. మీ అందరికీ తెలిసిందే. సో మన భారతదేశం 2070 కల్లా, ఎప్పటికల్లా అండి 2070 కల్లా జీరో కార్బన్ ఎమిషన్స్ సాధించాలి. అంటే శూన్య ఉద్గారాలను సాధించాలి. మరి అలా చేయాలంటే మనం రేపు ఫ్యూచర్లో పెట్రోల్, డీజిల్, కోల్ యూజ్ చేయాలా? చేయకూడదు. సో పర్టికులర్ బొగ్గును అసలు చేయకూడదు. సో అందువల్ల వాటికి ప్రత్యామ్నాయంగా ఏం చేయొచ్చు అనే దాని మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అంటే ఈ బొగ్గు నుంచి కూడా గ్యాస్ని ఉత్పత్తి చేసేటువంటి ఒక టెక్నాలజీ, దాన్నే కోల్ గ్యాసిఫికేషన్ అంటారు. అంతమించి ఏం లేదు. అంటే ఏంటని ఎగ్జామ్లు అడగలే. కానీ సో అంటే మీరు ఏమైనా ఊహించుకోవాలి, మీకేమైనా అర్థం అవ్వాలి. భారతదేశం 2070 కల్లా జీరో కార్బన్ ఉద్గారాలను సాధించాలి కాబట్టి, బొగ్గును వాడకూడదు కాబట్టి, ఆ బొగ్గుని ఏదైనా ఒక విధానంలో, ఏదైనా ఒక ప్రాసెస్ ద్వారా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా సో దాని నుంచి గ్యాస్ని తయారు చేయటం, దాన్నే కోల్ గ్యాసిఫికేషన్ అంటారని సింపుల్గా అలా గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో ప్రాసెస్ని తెలపండి, వివరించండి, వ్యాసాలు రాయని అడగరు. ఎంత అమౌంట్ కేటాయించారంటారు. ఓకేనా? సో ఎందుకు 2070 కల్లా జీరో కార్బన్ ఎమిషన్ సాధించాలి అంటే, ఓకేనా? సో దీనికోసం ఎంత అమౌంట్ ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు, గుర్తుంచుకోండి. అయితే దీంట్లో భాగంగా సో మనకి ఈ యొక్క కోల్ గ్యాసిఫికేషన్లో భాగంగా సో దాదాపుగా 7.5 కోట్ల టన్నుల బొగ్గును గ్యాసిఫికేషన్ చెయ్యాలి. చెప్పాను కదా. సో ఒక ప్రాసెస్లో దాన్ని వాయువుగా మార్చాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. మరి అలా పెట్టుకోవాలంటే దానికి సంబంధించిన టెక్నాలజీ కావాలిగా, దానికి సంబంధించిన సంస్థలు ఉండాలి కదా. వాటికి ప్రోత్సాహకాలు అందిస్తాం. అంటే మన భారతదేశం ఇది కొత్త ఏం కాదండి. కోల్ గ్యాసిఫికేషన్ అనేది కొత్త ఏం కాదు. ఈ కోల్ గ్యాసిఫికేషన్ అనేది కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ అని చెప్పేసి 2020లో ఈ మిషన్ని స్టార్ట్ చేశారండి. ఇప్పుడుదేం కాదు ఇది. ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి మన భారతదేశంలో. కాకపోతే ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది కదా. అప్పుడప్పుడు మీరు పేపర్లో చూస్తున్నారు. సో మనకి గ్యాస్ వచ్చేటువంటి ఒక షిప్ని ఆపేశారు. అందువల్ల ఇప్పుడు గ్యాస్ రేట్ అండి, గతంలో ఒక 3 నెలల క్రితము 850, 830 రూపాయలు ఉండేదండి గ్యాస్. ఆల్మోస్ట్ డొమెస్టిక్ గ్యాస్ అండి, ఇంట్లో వాడేది మనం. 14.5 కేజీలు ఎంత ఉంటుంది కదా. అది మామూలుగా అయితే గతంలో 850, 860 ఉండేదండి. ఇప్పుడు ఆల్మోస్ట్గా 950 అయింది. అంటే దాదాపుగా 100 రూపాయలు పెరిగిందండి ఈ యుద్ధం వల్ల. 100 రూపాయలు పెరిగింది. ఏమో రేపు ఫ్యూచర్లో ఇలాంటి వార్స్ వచ్చి ఇంకా పెరిగితే పరిస్థితి ఏంటి అని గవర్నమెంట్ ముందుగా ఆలోచించి మనమే విదేశీ మారక ద్రవ్యాన్ని తగ్గించుకుందాం, ఇలాంటి గ్యాసెస్ అన్నీ కూడా దిగుమతి చేసుకోవడం ఆపేద్దాం, సెల్ఫ్ రిలయంట్గా ఉందాం అని చెప్పేసి ఈ కోల్ గ్యాసిఫికేషన్ అనే ఒక ప్రక్రియను ఇప్పుడు వేగవంతం చేసింది. గతంలో 2020లోనే తీసుకొచ్చారు, గుర్తుంచుకోండి. రేపు ఇండియా లాంచ్డ్ కోల్ గ్యాసిఫికేషన్ విచ్ ఇయర్ అనగానే 2020 అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి మొన్న క్యాబినెట్ మీటింగ్లో 37,500 కోట్లు మేము కేటాయిస్తాము అని చెప్పేసి సో మన కేంద్రం చెప్పడం జరిగింది. సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్. 18 నక్షత్రాలతో భారతీయ రైల్వే లోగో. ఏంటంటే ఎన్ని నక్షత్రాలు ఉంటాయని అడుగుతారండి. నక్షత్రాల ఏంటి సార్, ఆకాశంలో ఉండే నక్షత్రాల? ఆ నక్షత్రాలు కాదండి. ఇది చూడండి, ఇక్కడ మీకు ఇండియన్ రైల్వేస్కి సంబంధించిన లోగో ఉంది కదా. ఈ లోగోలో నక్షత్రాలు అండి, స్టార్స్ అంటాం. ఇదిగోండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 16, 17, 18 ఉంటాయి. ఇంకోసారి లెక్కేసుకుని కావాలంటే ఇవ్వండి, ఈ స్టార్స్ ఉంటాయి చూసారా, ఇవి 18 ఉంటాయని. ఎందుకంటే 18 సో మన భారతదేశంలో రైల్వే జోన్లు ఉన్నాయి కాబట్టి 18 ఉన్నాయి కాబట్టి.
ఓకేనా. సో ఇక్కడ చూస్తే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఎప్పటి నుంచి నెక్స్ట్ మంత్ జూన్ 1వ తారీఖు నుంచి ఇది రాబోతుందని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఏర్పాటుతో భారతీయ రైల్వే లోగో రైల్వే బోర్డుల్లో కొన్ని మార్పులు చేసింది. రైల్వే శాఖకు చెందినటువంటి లోగోలో రైల్వే జోన్లను సూచికంగా నక్షత్రాలు ఉంటాయి. సో జూన్ 1 నుంచి 18వ రైల్వే జోన్గా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా అమల్లోనికి రానుంది. అందువల్ల ఒక స్టార్ పెరిగింది. గతంలో 17 ఉండేవి, ఇప్పుడు 18 అయింది. దీంతో 18 నక్షత్రాలతో కూడినటువంటి కొత్త లోగోను రైల్వే బోర్డు గురువారం విడుదల చేసింది. ఇక నుంచి భారతీయ రైల్వే అంతటా ఈ లోగోను వినియోగించాలని ఆదేశాలు వచ్చాయి. ఓకేనండి. ఇప్పుడు కావాలంటే మీరు చూసుకోండి. మొత్తం ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఇలాంటి సింబల్ ఏమైనా కనబడితే నక్షత్రాలు అంటే స్టార్స్ ఎన్ని ఉన్నాయో లెక్కేయండి. చూసేవాళ్ళు ఏం చేస్తున్నాడు ఇతను అని చెప్పేసి ఆశ్చర్యపోతారండి. ఓకేనా. 18 ఉంటాయి. సార్ మీరు మొన్న 19 జోన్స్ అన్నారు కదా, మరి 18 అంటారేంటి? మామూలుగా అండి కోల్కతా మెట్రో రైలు చూసారా, దాన్ని కూడా ఒక జోన్గా కన్సిడర్ చేశారు. బట్ అది మెట్రో సిస్టమ్ వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. బట్ భారతీయ రైల్వేలు అయితే 18. చిన్న క్లారిఫికేషన్ గుర్తుంచుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మొత్తం మన భారతదేశంలో రైల్వే జోన్స్ ఎన్ని అంటే 19. బై ది కండిషన్ అప్లై ఏంటి, భారత రైల్వే నియంత్రణలో ఉన్నవి 18. సో మనకి ఇది కోల్కతా మెట్రో అని చెప్పేసి అంటామండి. మెట్రో ఇదేంటి, ఆ మెట్రో అది మెట్రో కోల్కతా మెట్రో, దాన్ని కూడా ఒక జోన్గా గుర్తించారు. బట్ అదేంటి మెట్రో నెట్వర్క్ సిస్టమ్ కింద ఉంటుంది. లైట్ డిఫరెన్స్ ఉంది మీరు అడిగిన ఎగ్జామ్ను బట్టి. ఢిల్లీ మరి కోల్కతా మెట్రోతో కూడా కలిపితే 19, అది కాకుండా అయితే 18. సో అందువల్ల ఇది రైల్వే వాళ్ళు కదా, అందువల్ల 18 అని గుర్తుంచుకోండి. ఓకేనా. రైట్. ఎప్పటి నుంచి రాబోతుంది సార్ అంటే జూన్ 1వ తారీఖు నుంచి రాబోతుంది అనే పాయింట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ మీకు తెలిసిందే, సో మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, సో మనకి 2014లో ఉన్నటువంటి పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి సో మనకి షెడ్యూల్ అండి. సో మనకి షెడ్యూల్ 13 క్లాస్ 8 సో అనేటువంటి ఏదైతే ఉందో ఈ యొక్క హామీ, దాంట్లో ఉన్నటువంటి హామీని నెరవేర్చడం జరిగిందని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో దీంట్లో గుంతకల్లు ఒకటి, గుంటూరు ఒకటి, సో విజయవాడ ఈ 3 డివిజన్లు, దాంతోపాటుగా సో వాల్తేరు డివిజన్ అండి, విశాఖపట్నం డివిజన్లో కలిపేశారు. సో మనకి విశాఖపట్నం చూడండి, జీజీవీవి గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం డివిజన్. సో ఈ 4 డివిజన్ల ఉండి ఒక జోన్గా ఏర్పడటం జరిగింది. మనం గతంలో కూడా డిస్కస్ చేసాం. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. రైట్. మరి ప్రస్తుత ఏదైతే మనకి రైల్వేకి సంబంధించి ఎన్ని స్టార్స్ ఉంటాయని ఎగ్జామ్లో అడుగుతారు, 18. సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. ఏటట, ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ జల్ జీవన్ మిషన్. ఏ మిషన్ అండి? ఈ మిషను జల్ జీవన్ మిషన్ 2.0 అంటిల్ విచ్ మంత్ అండ్ ఇయర్ అని చెప్పేసి అన్నారు. అంటే జలజీవన్ మిషన్ 2.0 ఎప్పటి వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఇది 2028 సో డిసెంబర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో డిసెంబర్ ఎండింగ్ నాటికి జలజీవన్ మిషన్ 2.0 అప్పటి వరకు పొడిగించారు. చెప్పాను కదా, గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి సో ట్యాపింగ్ సిస్టమ్ ద్వారా పర్ డే 55 లీటర్స్ ఆఫ్ వాటర్ని ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో జలశక్తి మినిస్ట్రీ వారు జలజీవన్ మిషన్ను ప్రారంభించడం జరిగింది. సో దీన్ని 2028 డిసెంబర్ వరకు ఈ స్కీమ్ అనేది డెడ్ ఎండ్గా ఉండడం జరిగింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకేనా. మరి ప్రస్తుతం జలశక్తి మినిస్టర్ ఎవరు సార్? సిఆర్ పటేల్ అని చెప్పేసి అంటాం. రైట్. సో ఇవి మై డియర్ ఆస్పిరెంట్స్ అండ్ మై డియర్ ఓకేనా ఆస్పిరెంట్స్లో కూడా మీరు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, ఇవి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీరు ప్రాపర్గా నోట్ మేకింగ్ చేసుకోండి. మా డిఎస్సి వారు మీరేమీ ఇబ్బంది పడొద్దు, ఇవి నోట్స్ రాసుకోండి. ఓకేనా. బట్ కొంచెం హెవీ కంటెంట్ అయింది, నథింగ్, ఇబ్బంది ఏం లేదండి. ఓకేనా. నథింగ్ ఎల్స్, మీరేం కోల్పోరు. హెవీ కంటెంట్ కొంచెం ఎక్కువ వద్దు అంతే. ఓకేనా. ఎక్కువ కంటెంట్ కొంచెం తక్కువైతే ఏదైనా బిట్ మిస్ అయితే ఇబ్బంది, కానీ కొంచెం ఎక్కువగా వస్తుంది కదా. సో మీకు యాజ్ యూజువల్ కానీ మనం లైవ్ కండక్ట్ని మళ్ళీ కండక్ట్ చేద్దాం. డిఎస్సి లైవ్ అని నేను ఎప్పుడు ఆపను కూడాను. ఓకేనా. సో ఇవే మీరు ప్రస్తుతానికి నోట్స్ చేసుకోండి. రైట్. ఇవి మై డియర్ ఆస్పిరెంట్స్ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. రేపటి కరెంట్ అఫైర్స్లో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.